మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, కె ధనంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్లను ఏపీ హైకోర్టు ఇటీవల రద్దు చేసింది. ముగ్గురు ఈ నెల 26 లోపు లొంగిపోయి తర్వాత రెగ్యులర్ బెయిల్కు దరఖాస్తు చేసుకోవాలని జారీ చేసిన ఆదేశాల నుంచి వారికి సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగిచల్తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వారికి లొంగుబాటు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లుత్రా వాదనలు వినిపిస్తూ ప్రాథమికంగా ట్రయల్ కోర్టు తమ ఛార్జ్షీటును పక్కన పెట్టిందని, అయితే ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆ ఛార్జ్షీట్ను మళ్లీ పరిగణలోకి తీసుకుంటుందని, కోర్టులో విచారణ వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ఈ కేసులో ఎంతమంది సాక్షులున్నారని సీజీఐ ప్రశ్నించగా 400 మంది ఉన్నట్లు చెప్పారు. సీజీఐ స్పందిస్తూ ఈరోజు ప్రాసిక్యూషన్ అంతమంది సాక్షులను చూపినా వారిని విచారించడం మొదలుపెట్టిన తర్వాత జాబితాను సవరించవచ్చని, అంతిమంగా అది సగానికి తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వీరు 100 మంది సాక్షులను విచారిస్తున్నట్లు భావించిన మొత్తం విచారణ కొనసాగడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇక లూత్రా స్పందిస్తూ ఇదివరకు ట్రయల్ కోర్టు తమ ఛార్జ్షీట్ను పక్కన పెట్టిందని, ఇప్పుడు మళ్లీ అదే పట్టాల మీదకు వచ్చిందని చెప్పారు. అందువల్ల విచారణ వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. సీజీఐ స్పందిస్తూ వారి కస్టడీలో ఉంచడం ద్వారా ఏ ప్రయోజనం సాధిస్తారు? నిందితుల్లో ఒకరు సీనియర్ ఆఫీసర్. ఒకవేళ వాళ్ళు సాక్షుల ప్రభావితం చేస్తారనుకుంటే మేము కొన్ని షరతులు విధిస్తామని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి పిటిషనర్ల వాదనలపై 10 రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇక ఈ మధ్యలో పిటిషనర్లకు లొంగుబాటు నుంచి మినహాయింపు ఇస్తున్నామని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు విధించే షరతుల్ని యథార్థంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ కేసులో హైకోర్టు సరిగా తీర్పు ఇచ్చిందని, దాన్ని తాము తప్పు పట్టడం లేదని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.